యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ మండలంలో 17 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలకులు నియోజకవర్గాల అభివృద్ధి నిధులు లక్షల కోట్లు తీసుకుని కాళేశ్వరంలో పోశారని విమర్శించారు. కాళేశ్వరం కాస్త కూలేశ్వరంలాగా మారిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా నియోజకవర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈరోజు చాలా సంతోషం. పోచంపల్లి మున్సిపాలిటీ అట్లనే పోచంపల్లి మండలానికి సంబంధించి హెచ్ఎండిఏ సంబంధించిన నిధులు ఇక్కడ పోచంపల్లి మండలానికి టౌన్ సంబంధించి 17 కోట్ల రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పోచంపల్లి టౌన్ లో 7.9 crores 7.9 అట్లనే మండలంలో 9.1 కోట్ల రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి పనులను శంకుస్థాపన ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరిగింది. పోచంపల్లి ఈరోజు ఒక వార్డు పోతే ఆడ డ్రైనేజ్ ఉండే, అంటే 1-2 వార్డులకు కలుపుకొని పోయే డ్రైనేజ్ 1 కోటి రూపాయలు ఒక్క దగ్గర శాంక్షన్, ఓ దగ్గర 70 లక్షలు, ఓ దగ్గర 50 లక్షలు, గ్రామాలకు పోతే ఒక జూలూరులో 90 లక్షల రూపాయలు శాంక్షన్ అవుతుంది, ఓ దగ్గర 50 లక్షలు, పిలాయిపల్లి 65 లక్షలు, ఇట్లా అంటే లక్షలల్లా ఈ విధమైన నిధులు ఎప్పుడు కూడా రాలే. ఎప్పుడు 10-15 లక్షలకు ఎక్కువ రావు. సో ఆ విధమైన నిధులు వచ్చినాయంటే నిజంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కటి విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, అంతకుముందు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇక్కడ ప్రజాపాలకులు కానీ వాళ్ళు చేసిందల్లా అంటే నిధులు అడ్మినిస్ట్రేషన్ కూడా కేంద్రీకృతమైంది, వాళ్ళ కుటుంబ పాలన నడిచింది. వికేంద్రీకరణ ఉండాలి, నిధుల వికేంద్రీకరణ కూడా ఉండాలి. ఒక్క దగ్గర నిధులు తీసుకుపోయి ఆ కాళేశ్వరంలో కుమ్మరిచ్చారు, 1,00,000 కోట్లు పెట్టారు. 1,00,000 కోట్లు పెడితే ఆ ప్రాజెక్ట్ ఊలైపోయింది. పోయిన సంవత్సరంకి వెళ్ళి కథం, ఆ నీళ్లు లేవు, ఏం లేవు. వాళ్ళు అంత పెద్ద 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలే. మిషన్ భగీరథ అంతే, మిషన్ కాకతీయ అంతే, అన్ని కమిషన్ల కార్యక్రమం చేసిరు తప్పితే ఏ ఒక్క కార్యక్రమం చేయాలి. అంటే నిధులు కూడా సరే, మా బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలంలో కూడా 10 ఏళ్లలో పైసలు ఇవ్వలే. ఈ రోజు మాకు 500 కోట్ల రూపాయలు మొదలైన ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మాత్రులు మాకు 500 కోట్ల రూపాయల శాంక్షన్ చేశారు. అంటే మేము అంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలనలో మన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అంటే ప్రతి నియోజకవర్గంలో నిధులు పెట్టే కార్యక్రమం చేస్తారు. ఎక్కడి సమస్యలను అక్కడ సాగునీరు కాలువలు కావచ్చు, అక్కడ మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, రోడ్లు, డ్రైనేజీలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెడుతూ మిగిలిన పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అతి తక్కువ నిధులతోటి ఎక్కువ నీళ్ళు వచ్చే కార్యక్రమం చేస్తారు. వాళ్ళలాక 1,00,000 కోట్లు పెట్టి అప్పులు చేసి తెలంగాణ ప్రజల నెత్తిల అప్పులు మోపి అప్పుల రాష్ట్రంగా మిగిల్చిపోయే కార్యక్రమం ఈనాడు చేస్తలేం. ఈరోజు వాళ్ళు తోసింది చేసిరు. ఈరోజు అంటే ఒక ప్రజాపాలనలో మంచి ఆలోచన చేస్తూ ఎక్కడ నిధులు అవసరం ఉంటే అక్కడ చేస్తూ ఒక దగ్గర కుమ్మరించి కూలిపోయే ప్రాజెక్టుల కాక మంచి ఆలోచనతోటి మంచి కార్యక్రమాలు చేసే కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఈరోజు వాళ్ళు చేసిన పాపమే కాళేశ్వరం మీద వాళ్ళకి పీసీ గోస్ కమిషన్ పిలుస్తుంది, వాళ్ళు ఫేస్ చేయలేకపోతారు. అక్కడ సెంట్రల్ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా తప్పు పట్టింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా కాళేశ్వరం తప్పు కట్టినరు, కూలిపోయిందని చెప్పారు. వాళ్ళు పీసీ గోస్ కమిషన్ వాళ్ళని తప్పు పట్టింది, ఎట్లా కూలింది, ఏంటిది మీ కార్యక్రమం మీరు చేసిన ఘనకార్యం ఏందని అడిగితే జవాబు చెప్పుకోలేని పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈరోజు మరి ఉల్టా మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుంది తప్పితే ఇంకోటి కాదు.